ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 25, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అబ్రహాంని ఆశీర్వదించి ఎన్నో ఏళ్లకు మరి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే, ఆ కుమారుణ్ణి కాస్త మరల దేవుడే తనకు బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాం గారు ఏమాత్రం ఆలోచించకుండా తనంతగానో ప్రేమించి తన విశ్వాసానికి, తన నిరీక్షణకు దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మరలా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడతాడు. అలా ఇష్టపడడం వల్ల దేవుడు అతనిని, అతని సంతానమును మరి ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఇష్టమైనది, మనకు ఏదైతే ఇష్టమైనది ఉంటుందో అది దేవుడు అడిగినప్పుడు దేవునికి మనము ఇస్తామా లేదా అనేది పరీక్ష పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో మనము మరి దేవుని గెలిపించేటట్లుగా ఉంది. మనకు నచ్చింది దేవుని కొరకు వదిలిపెడితే దేవుడు మన దగ్గర నుంచి అది తీసుకునేవాడు కాదు. కానీ మనల్ని పరీక్షించి మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని మాటకి ఎంత విధేయత కలిగి ఉన్నామో, మన హృదయంలో దేవునికి ఏ పాటి స్థానం ఉందో అనేది దేవుడు తెలుసుకోవటానికి ఒక్కొక్క సమయమందు మనల్ని పరీక్షిస్తారు. మనకిష్టమైనదే వదిలిపెట్టమంటారు. నిజానికి మనం ఇష్టపడింది అయితే లోక సంబంధమైనవే ఉంటాయి. మన ఇష్టాలన్నీ దేవునికి వ్యతిరేకమైనవే ఉంటాయి. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో నాకు వ్యతిరేకమైనవి మీ జీవితంలో చోటు చేసుకోవటం నాకు ఇష్టం కాదు, నాకు వ్యతిరేకమైనవి వదిలిపెట్టండి అని మనల్ని అడుగుతున్నారు. ఒకప్పుడు తన భక్తులని పరీక్షించటానికి వారికి ఇష్టమైనవి, దేవుడే అనుగ్రహించినవి దేవునికి ఇవ్వమని అడిగినా దేవుడు తీసుకోలేదు. వారు ఆ పరీక్షలో నెగ్గి దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్నారు. ఈరోజు మనమైతే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా మరి ఇష్టపడుతూ ఉన్నాం. వాటిని దేవుడు వదలమంటున్నాడు, వాటిని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. వాటికంటే నేను గొప్ప కదా, నేనే మీ జీవితంలో ఉండాలి కదా అన్నట్లుగా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం దేవుని కంటే దేనిని ఇష్టపడుతున్నామో మనకు మనమే ప్రశ్నించుకొని, మన హృదయంలో దేవునికి ఎక్కువ స్థానం ఉందా, లోకానికి ఎక్కువ స్థానం ఉందా? లోకం కనుక మన హృదయంలో ఉంటే మనం దేవునికి విరోధులం అవుతాం. గనుక దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో, మనము అమితంగా ప్రేమించేవి ఏవైతే ఉన్నాయో అవి దేవుని కొరకు విడిచిపెట్టి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమను, మన జీవితంలో దేవునికి ఇస్తున్నటువంటి మరి ప్రాధాన్యతను మనము పరీక్షించుకొని దేవునికే ప్రథమంగా స్థానం ఇచ్చి, దేవుడు మన జీవితంలో ఏదైతే అనుమతించాలనుకుంటున్నారో, ఏది మన జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నారో దానిని విడిచిపెట్టి దేవుడు అనుమతించేది మన జీవితంలో మరి మనం స్వాధీనపరుచుకోవాలని. అంతకంటే మన పితరులకు దేశాలని ఇచ్చారేమో కానీ మనకైతే శాశ్వత లోకాన్ని దేవుడిచ్చారు. దానిని మనం స్వతంత్రించుకోవాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.